జైల్లో ఉంటే సంతోషం ఏంట్రా నా బొంద. అరే, కన్న తల్లి జైల్లో ఉన్న దిగులే లేదు కదరా నీకు. సౌకర్యాలు చేస్తాను ఇక్కడే ఉండు అన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మా, మనం ఎక్కడుంటే అక్కడే సౌకర్యాలు కల్పించుకుంటూ సంతోషం ఉండేటట్టు నేర్చుకోవాలి. దిగులు పడితే ఏం ప్రయోజనం చెప్పు? నేను దిగులు పడితే నిన్ను రిలీజ్ చేసే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు. రోజు వచ్చి 1-2 గంటలు దిగులు పడి మరీ వెళ్తాను. అయినా నీకిక్కడ ఏంటమ్మా లోటు? టైం ప్రకారం గంట కొట్టి మరీ భోజనం పెడతారు. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది, ఆ తర్వాత అలవాటైపోతుంది. అమ్మా, సాంబార్ సూపర్గా చేస్తారమ్మా. ఈ జైలు వంట మాస్టర్ది తమిళనాడట. ఆరోగ్యం సరిగ్గా లేదనుకుంటే ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంటు. మందు ఖర్చులు లేవు, బెడ్ ఛార్జీలు ఉండవు. స్నానానికి మంచి వాసన సోపు, కప్పుకోవడానికి నల్లటి కంబలి, వారానికి 2 సార్లు నాన్ వెజ్, డైలీ కోడిగుడ్డు. బోరు కొడితే అప్పుడప్పుడు టీవీ చూడొచ్చు. ఇంకేం కావాలమ్మా? హాయిగా తిని కృష్ణారామ అనుకుంటూ భజన చేసుకోవచ్చు కదా. ఏ సర్లేరా, వదిలేసే. ఒరే, నువ్వు జైలు నుంచి విడుదల కాగానే అమ్మ దగ్గరికి వస్తావనుకున్నాను, కానీ రాలేదుగా. ఇన్ని రోజులకొచ్చావే, ఇదేనా నీకు అమ్మ మీదున్న ప్రేమ? అమ్మా, ప్రేమ లేక కాదే. అమ్మ అంటూ స్లో మోషన్లో ఒట్టి చేతులతో వస్తే ఏంటి సుఖం? నీకు సంతోషం కలిగించే వార్త ఏదైనా మోసు రావాలి కదా, అదే మోసుకొచ్చానే. ఏంట్రా నువ్వు అనేది? అవునమ్మా, నేను నీతో చెప్పినట్టు ఏ ఇంట్లో అయితే అన్నయ్యను అవమానించి పంపించేశారో ఆ ఇంట్లో వాళ్లే అల్లుడి హోదాలో మర్యాదగా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుని అన్నయ్యని తీసుకుపోవాలమ్మా. త్వరలోనే అది జరగబోతోంది. అన్నయ్య జైలు నుంచి బయటికి రాకముందే ఆ ప్రియను నా గుప్పిట్లో బంధించానమ్మా. అన్నయ్య జైలు నుంచి విడుదలయ్యే విషయంలో ప్రియ అందరి ముందు నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిందమ్మా. అన్నయ్య జైలు నుంచి విడుదలయ్యే విషయంలో ప్రియ అందరి ముందు నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడటమే కాదు, అన్నయ్యని ఆహ్వానిస్తే తప్పేంటని వాదించింది. అత్తయ్య, మామయ్య, మా ఆయన దాన్ని తిట్టినా సరే అందర్నీ ఎదిరించి అది నాకు సపోర్ట్గా నిలబడింది. ఇప్పుడది అన్నయ్య విషయంలో నాకు ధైర్యం చెప్తోందమ్మా. నువ్వు మామూలు దానివి కాదే. చాలా కథ నడిపిస్తున్నావే, చాలా కథ నడిపిస్తున్నావు. నీది గట్టిపురని, గట్టిపుర్రా. అంతేకాదమ్మా, జైలు నుంచి అన్నయ్య రిలీజ్ అయ్యి వస్తుంటే జైలు ముందు వెయిట్ చేసింది నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు ప్రియ కూడా ఉంది. అన్నయ్య బయటికొచ్చి ఓ ఖైదీ మీద ప్రేమ చూపించే గొప్ప మనసు నీదని చిన్న డైలాగ్ వేసి దాన్ని పొంగిపోయేలా చేశాడమ్మా. అప్పట్నుంచి అన్నయ్య మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తోంది. ఆ ప్రేమని పెళ్లిదారిలో నడిపించి అన్నయ్యని ఆ ఇంటి అల్లుడిని చేస్తానమ్మా. జయంతి, నువ్వు చెప్పే కథ వినడానికి చాలా బాగుందే, కానీ వరలక్ష్మి సినిమా నీకు తెలీదే. ప్రియా నీకు సపోర్ట్ కావచ్చు, కానీ అది మీ అన్నయ్య కోసం దిగొస్తుందా? వస్తుందమ్మా, అది దిగొచ్చేటట్టు నేను చేస్తాను. రేయ్, అది వరలక్ష్మి కన్న కూతుర్రా. అది అంత తొందరగా దిగిరాదు. అది వరలక్ష్మి కన్న కూతురైతే మేం చింతామణి కన్నపిల్లలం. మామూలు మనుషులం కాదు, ఎత్తులు జిత్తులు తెలిసిన వాళ్ళం. ఇంతకాలం నేనొక్కదాన్నే పోరాటం చేశాను. ఇప్పుడు కత్తి వెంట డాలులో అన్నయ్య నాకు తోడుగా వచ్చాడు. ఇంక మాకు ఎదురులేదమ్మా. ఏమనుకున్నామో అది సాధిస్తాం. విజయం మనదే. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నువ్వు ఒంటరిగా చాలా ఘనకార్యాలు చేసావమ్మా. ఇప్పుడు అగ్నికి ఆజ్యంలా వీడు తోడయ్యాడు. ఎంత మంటైనా పెడతారే మీరు, దేనైనా కాల్చి పూర్తి చేసేస్తారు. మీరు సాధించగలరన్న నమ్మకం నాకుంది, నాకుంది. ఎంత కాలం తర్వాత మన ముగ్గురం కలిసి ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నామో. చూడు, ఇప్పటిదాకా మీ అత్తయ్యకి తెలియకుండా కలుస్తున్నాం, కానీ ఇక మీదట ఆ అత్తయ్య మనల్ని పిలిచి మాట్లాడాలి. అర్థమైందా? అదే మన ఆశ కూడా.
నీ ఆశ నెరవేర్చే బాధ్యత మాది. నువ్వే దిగులు పడకు. సరేనమ్మా, నేను బయలుదేరతాను. ఇంతకాలం తర్వాత కలిసాం. ఏంట్రా అంత అర్జెంటు? అర్జెంట్ అంటూ కూడా చెప్పాలా? ఇంతకాలం లోపలుండి అల్లాడిపోయానే. గొంతు ఎండిపోతుంది, అందుకే వెళ్తున్నాను. వస్తాను, బాయ్. హనుమంతు, అమ్మని బాగా చూసుకో. అలాగే సార్. అబ్బో, సరేనమ్మా, నేను కూడా బయలుదేరుతాను. జాగ్రత్తమ్మా. సరే. ఎవరు అడ్డం వచ్చినా దానికి పడ్డ దెబ్బలే మీకు పడతాయి. ఏమే, అసలు నువ్వు ఆడదానివేనా? ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావే? ఎవరు అడ్డం రావద్దు. ఎంత తెలివిగా, ఎంత క్రిమినల్ గా ఆలోచించావే. డబ్బు పోయిందని అబద్ధపు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చి ఆ డబ్బు తెచ్చి గొయ్యి తీసి గొంతులో పాతి పెడతావా? నిన్ను నరికి పాతేస్తాను. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏమే, గొయ్యి తీసి మట్టిలో ఎవరిని పాతి పెడతారే? శవాల్ని పాతి పెడతారే. అలాంటిది అరే 50, 100 ఏకంగా 3 లక్షలు తీసుకొచ్చి గొయ్యి తీసి పాతి పెడతావా? చాయ్, డబ్బు భూమిలో పాతి పెట్టిందని నువ్వేం బాగుపడతావే? నిజం నిప్పు లాంటిదే, బయటపడకుండా ఎందుకుంటుంది? నువ్వు దాస్తే దాగుతుంది అనుకుంటున్నావా? దొంగతనాలు బయటపడి తీరుతుందంటారు, అలాగే బయటపడింది. నిన్ను ప్రాణాలతో వదలకూడదే. ఎవరు అడ్డం రావద్దు. చాయ్, నువ్వు నా భార్యని చెప్పుకోవటానికి సిగ్గుపడేలా చేశావు కదే. ఏంట్రాగది? ఏమే, ఎవరి డబ్బులు ఎవరే తీసింది? తీసుకుంది కాక దాచి వడ్డీలకి ఇవ్వటం, కొత్త ఫ్యాన్ కొనుక్కుని కులకటం. అబ్బా, ఎన్ని భోగాలు అనిపించావే. వాళ్ళ డబ్బు నువ్వు దొంగతనం చేసింది కాక వాళ్ళ మీద దొంగతనం నెట్టి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసావు కదే. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు బతకూడదు. వదలరా దాన్ని. ఏమే, ఎప్పుడైతే డబ్బు దాచిపెట్టి ఇంత పాపానికి ఒడిగట్టావో అప్పుడే నువ్వు రాక్షసు అయిపోయావే. ఇప్పుడు నేను వదిలిపెడితే ఆ డబ్బు కోసం వాళ్ళకి విషం పెట్టి చంపేస్తావే. నిన్ను వదలకూడదు, చంపేయాలి. ఏంట్రా నువ్వు చేసే పని? అది కింద పడే. వద్దన్నయ్య, నన్ను ఆపకు. ఇంకా దీన్ని క్షమించి వదిలేస్తే పాపం నాకు తగులుతుంది. ఇవాళతో ఈ దరిద్రం వదిలిపోవాలి. ఇది బతకటానికి. అది కింద పడే, నీ చెబుతున్నాను కదా. ఎందుకన్నయ్య నన్ను ఆపుతావు? ఇంకా నువ్వే 5 నిమిషాలు ఆగి రావచ్చు కదా. దీన్ని క్షమించి వదిలేస్తే గోపి అర్చని చంపేస్తుంది అన్నయ్య. ఇది రాక్షసన్నయ్య, రాక్షసి. ఇది వాళ్ళని చంపక ముందే దీన్ని నేను చంపేస్తాను. నీకు తోచింది నువ్వు చేసేసి కూర్చుంటే నీ కుటుంబం గతే ఏం కావాలి చెప్పు? కాస్త నిదానంగా ఆలోచించి శాంతంగా ఉండు. అబ్బా, ఇంత జరిగాక ఇంకా శాంతంగా ఎలా ఉండగలను అన్నయ్య? ఇది చేసింది మామూలు ద్రోహమా? క్షమించలేని ద్రోహం. అవునరా, తప్పే చేసింది. అందుకని భాగ్యాన్ని చంపేస్తే అంతా సద్దుమణిగిపోతుందే. ఊరికి రంకెలు వేయకుండా నా మాట వినరా. నేనొచ్చాను కదా, నాకు వదిలేయ్. ముందు ఆ కుండీ కింద పడే. నీకే చెప్పేది, పడే. భాగ్యం, నువ్విలా చేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను చాలాసార్లు ఎందుకిలా మారిందా అని చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు ఈ విషయం విని తట్టుకోలేకపోయాను. నువ్వీణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటికొచ్చినప్పుడు 18, 19 ఏళ్లుంటాయి. పేదింటి పిల్లవైనా మంచిదానివని, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన గోపిని తల్లిగా చూసుకుంటావని వీడికిచ్చి పెళ్లి చేశాను. నీకు పిల్లలు కలిగిన కుడి చెయ్యి ఎడం చెయ్యి తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రేమతో చూసుకుంటావనే నమ్మకం నాకుండేది. ఈ కుటుంబాన్ని కాపాడతావని నమ్మాను. నాకంటూ కుటుంబమే లేకుండా పోయింది.
నా తమ్ముడికి అలాంటి పరిస్థితి రాకూడదని నీతో పెళ్లి చేయాల్సి వచ్చింది. వచ్చిన కొత్తల్లో నేను ఊహించినట్టే ఉన్నావు. కాని పోను పోను నీకు సొంత పిల్లలు కలిగాక నీలో తేడా వచ్చింది, నీ మనసు మారింది. కన్నబిడ్డకి పరాయి బిడ్డకి తేడా చూపించడం సహజమే అని ఊరుకున్నాను. పెద్దగా పట్టించుకోలేదు. కట్టుకున్నవాడు బాధ్యతగా నడుచుకోవడం లేదు, తాగుబోతుగా మారి పనీపాటా చెయ్యటం లేదని ఇల్లు గడవాలి గదా అంటూ 8 సంవత్సరాల పసివాణ్ణి మెకానిక్ పనికి పంపావు. నేను అడ్డు చెప్పలేదు. ఎందుకు? ఒంటరిగా ఆడది సంసారాన్ని ఎలా సాగిస్తుందా అని. నీ బిడ్డల సుఖం కోసం కష్టం వాడినెత్తికెత్తావు. అప్పుడు నీలో స్వార్థానికి బీజం పడింది. అదెలా పెరిగి పెరిగి విషవృక్షమై ఎలా ఊడలు పాకేలా చేసిందో చూడు. సొంత ఇంట్లో సొంత వాళ్ల సొమ్ము కాజేసి మట్టిలో పాతిపెట్టేలా చేసింది. నువ్వు డబ్బు పాతిపెట్టాననుకుంటున్నావు. నీ గౌరవ మర్యాదలు నువ్వే పూడ్చిపెట్టేశావు. ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనం భాగ్యం? ఒంటరిగా నిలబడి సంసారాన్ని నిలబెట్టిన దాని నువ్వు పెంచిన పిల్లల ముందు తలవంచుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడటం నీ దురదృష్టం కాదు, జాతక ప్రభావం కాదు. నీ చేతులా చేసుకున్నటువంటి కర్మ, నువ్వు తెచ్చిపెట్టుకున్న శని. అందరూ అసహ్యించుకునేలా చేసుకున్నావు. తప్పే బావుగారు, ఇదంతా నా తప్పే. నేను చేసింది తప్పే. ఇదంతా నా తప్పే. కానీ నేనింత స్వార్థపరాలిగా మారటానికి కారణం మాత్రం నేను కాదు, మీరే కారణం. నేనా? వింటున్నావానయ్య? వింటున్నావా? అది ఏమంటుందా? నువ్వు చేసింది తప్పు అని నువ్వు దాన్ని అంటుంటే దానికి కారణం మీరేనని నింద నీ మీద వేస్తోందన్నయ్య. రే వాసు, రారా, ఆ రాయిటి తీసురా. ఏమన్నావు భాగ్యం? నీ స్వార్థానికి నేను కారణమా? ఎలా? మరి మీరు కాకపోతే ఇంకెవరు బాధ్యులు? కట్టుకున్న మొగుడు సంసారం పట్టించుకోకుండా వదిలేసి బలాదూరు తిరుగుతుంటే నేనేం చేయను? తనే బాధ్యత తీసుకునుంటే నాకెందుకీ కర్మ? నేనెందుకు స్వార్థపరాలా మారతాను? ఎటో కొట్టుకుపోయేవాడు గట్టి పరకు దొరికినా ఒడ్డును పడతాడని ఆశపడతాడు. నేనెలాగో ఈ సంసారంలో మురికి చస్తుంటే నాకు దొరికిన ఒకే ఒక ఆధారం గోపి. వీడు పెరిగి కాస్త సంపాదించడానికి ఉపయోగపడబట్టే కదా నేను ఈ కుటుంబాన్ని నడపగలిగాను. నా బిడ్డల్ని గొప్ప వాళ్ళని చెయ్యాలనే కదా నేను ఆశపడ్డాను. అందుకే స్వార్థపరాలయ్యాను. నా పిల్లల భవిష్యత్తు కోసం ఆడదానిగా నేనేం చేయగలను? నా పరిస్థితిలో ఉండి ఆలోచించండి. నేను వీడి కష్టాన్ని అడ్డం పెట్టుకొని తిన్నానని అందరూ నన్ను అంటారే కానీ నేనేం చేయను. నాకు మరో దారేది? నా బిడ్డల్ని పెట్టుకుని వీధిలో నిలబడి అడుక్కోవడం తప్ప ఇంకేదైనా మార్గం ఉందా? అలా అడుక్కు తింటే అందరూ సంతోషంగా ఉంటారా? ఈయన ఏనాడైనా రూపాయి సంపాదించాడా? సీసారెత్తడానికి చెంగుముళ్ళు ఇప్పాడు, అప్పులు చేశాడు, దొంగతనాలు చేశాడు, రోడ్డు మీద పడి దొర్లాడు. అప్పుడు నన్ను ఏం చేయమంటారు? అసలు ఇదంతా ఈయన్ని పెళ్లి చేసుకోవడం వల్లే జరిగింది. ఇదిగో వీడికో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలి, నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. కన్ను తల్లిగా ఈ మాత్రం కూడా ఆశించకూడదా? అది స్వార్థమా? మొన్నటి దాకా అన్నిటికీ ఆధారం వీడు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన ఆధారం వీడు వెళ్ళిపోతే
నేనెలా తిరిగి పెళ్లి చేయగలను? ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఎలా ఒక ఐ చేతిలో పెట్టాలి? అలా నేను ఆలోచించే టైంలోనే పోయిన డబ్బు నా చేతికొచ్చింది. అది గోపి సొమ్మని నాకు తెలుసు, నాకు ఆ హక్కు లేదని తెలుసు. అయినా తీసుకున్నా. ఎందుకంటే ఆ డబ్బు లేకపోయినా వీడు బతకగలడు, వాడి చేతిలో పనితనం ఉంది. అందుకే ఆ డబ్బుతో నా కూతురు బతుకు ఒడ్డున పడేద్దామని ఆశపడ్డాను. ఇప్పుడు మీ అందరి ముందు తల వచ్చాను. దానికి పెళ్లి చేయడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. అంతే బావగారు, అంతే. చాలే ఆపమ్మా. ఊరికి ఏదో చేసి తప్పు కప్పు పుచ్చుకుందామని వాళ్ళని వేరే కారణం చేసి ఆ రోజు పొదుపు లక్ష్మి డబ్బులు దొంగలించి నా భవిష్యత్తు కోసం అన్నావు. ఈ రోజు 3 లక్షలు పూడ్చిపెట్టి దీని భవిష్యత్తు కోసం అంటావు. ఎందుకమ్మా తప్పు నువ్వు చేసి మా కోసం అంటూ లేనిపోని కథలు చెప్తావు?